సీజనల్ వ్యాధులతోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయని చికెన్ ప్రియులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వరంగల్ ఎల్బీ కాలేజ్ హెడ్ ఆఫ్ పౌల్ట్రీ డిపార్ట్మెంట్ డాక్టర్ విజయ్ కుమార్. ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్న పక్షుల కారణంగా బర్డ్ ఫ్లూ విజృంభించే అవకాశం ఉందని పౌల్ట్రీ యాజమానులు బయోసేఫ్టీ విధానాలు పాటించాలని సూచిస్తున్న విజయ్ కుమార్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. లక్షల సంఖ్యలో పౌల్ట్రీ మృత్యువాత పడుతుండడంతో వినియోగదారులను అటు పౌల్ట్రీ యజమానులను ఆందోళన నెలకొంది. అసలు ప్రస్తుత సీజన్ లోపల ఈ కోళ్లకు అసలు ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, అసలు నిజంగా అవి హానికరమా, నిజంగా వినియోగదారులు ఆ మాంసాన్ని తినవచ్చా? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డాక్టర్ విజయ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అదేవిధంగా హెడ్ ఆఫ్ ది పౌల్ట్రీ డిపార్ట్మెంట్ ఎల్బీ కాలేజ్. సార్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు ఏంటి అసలు ఈ పౌల్ట్రీకి సంబంధించి గత 10 రోజుల నుంచి కూడా ఖమ్మంలో పూర్తిగా పౌల్ట్రీలో వాషౌట్ అవుతున్నాయి కొత్తగా కోళ్ళన్నీ కూడా. అసలు ఎందుకు ఈ సీజన్లో ఎటువంటి వ్యాధులు వస్తాయి, అసలు కొత్తగా ఏమైనా వ్యాధులు వస్తున్నాయి, అసలు దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఏంది? చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఇది సాధారణమే సార్ ఇది రావడం. ఎందుకంటే వాతావరణం చేంజ్ అయినప్పుడు, అంటే చలికాలం చలి కొత్తగా సమ్మర్లోకి వచ్చే ముందు ఏమవుతుందంటే ఒక 2 కారణాలతోనే వస్తుంటుంది ఇలాంటి రోగాలు. యూజువల్గా మీకు తెలిసే ఉంటుంది, ఇదివరకు బర్డ్ ఫ్లూ అనే వచ్చేది, మేబీ అదే సస్పెక్ట్ చేస్తున్నారు. సో అది ఏంటంటే 2 కారణాలతో వస్తాయండి. ఒకటి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల, లోకల్ వైరస్తోని, లేకపోతే ఒకవేళ ఇన్ కేస్ బర్డ్ ఫ్లూ అందనుకోండి, వేరే దేశాలున్న పక్షులు కానీ ఇటు వలస రావడం వల్ల, సో దానివల్ల వచ్చే ఛాన్సెస్ మనకు కనబడుతున్నాయండి. సో దీనివల్ల రావచ్చని అనుకుంటున్నాం. అంటే ఒకవేళ బర్డ్ ఫ్లూ కనుక ఎఫెక్ట్ అయితే నిజంగా హెన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లా మోర్టాలిటీ రేట్ ఏ విధంగా ఉంటుంది, దాని ఏమైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? దాని ద్వారా తినేటువంటి ఒకవేళ చికెన్ తిన్న అది ఎఫెక్ట్ అయిన కోళ్ళని తింటే అసలు ప్రజలకు ఏమైనటువంటి హాని ఉంటుందా? అసలు బర్డ్ ఫ్లూ టెక్నికల్గా చెప్పాలంటే ఇది ఒక 2 స్ట్రెయిన్స్తోనే వచ్చిన వైరస్ అండి. ఏంటంటే ఒక పెద్ద జంతువు నుంచి ఒక స్ట్రెయిన్ వస్తుంది, తర్వాత ఒక పక్షి నుంచి వచ్చిన ఒక 2 స్ట్రెయిన్ అంటే H5N1 అనేది ఒక జాతికి సంబంధించిన వైరస్ కాదు. ఒక పెద్ద జంతువు నుంచి దాంట్లో తయారైన వైరస్ ఒకటి, తర్వాత పక్షుల నుంచి ఒక వైరస్ తయారైన ఇది ఒకటి, 2 కలయికతోనే వచ్చింది H5N1 వైరస్. సో ఎట్లాగూ పెద్ద జంతువులలో ఇది వ్యాధికి సంబంధించిన లక్షణాలు చూపిస్తాయి కాబట్టి, కోళ్ళు అనేది చాలా తక్కువ వెయిట్ ప్రమాణంలో తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నాడు. సో దానివల్ల 100% చనిపోయే అవకాశాలు ఉంటాయండి ఒకవేళ ఇది వస్తే. సో అందువల్ల దీన్ని తినకపోవడం అనేది అది అపోహ అండి. ఏదైనా కూడా ఎలాంటి వైరస్ వచ్చినా కూడా అది ఒక సర్టెన్ డిగ్రీ సెంటిగ్రేడ్లో మంచిగా కానీ ఉడకబెట్టుకొని తింటే ఎలాంటి ప్రమాదం అయితే ఉండదండి. యాజ్ ఎ టెక్నికల్గా చెప్తున్నాను. అంటే ప్రస్తుతము దేశం లోపల ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వైరస్ వచ్చి అందరిని ఇబ్బంది. నిజంగా కోళ్ళ లోపల ఏమైనా కొత్త స్ట్రెయిన్స్ ఏమైనా వస్తున్నాయా, దానికి సంబంధించిన అప్డేట్ ఉందా? నాకు తెలిసైతే ఇప్పుడు మొన్న జరిగిన సంఘటనలో అన్నిటికీ ల్యాబ్లో పంపించారు, ఇంకా నిర్ధారణ కాలేదు. మేము సస్పెక్ట్ చేస్తున్నాం, అది ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ అని అనుకుంటున్నాం. దానివల్ల ఇలాంటిదైతే అంత ఎఫెక్ట్ అయితే ఉండదండి. సాధారణంగా కొన్ని బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే ఎలా ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంటే పౌల్ట్రీ ఫామ్ యజమానులు ప్రధానంగా బర్డ్ ఫ్లూ కనుక ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే నిజంగా బ్యాచ్ మొత్తం తీసేయాల్సి వస్తుందా? అసలు వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్ప్రెడ్ అవ్వడం కానీ ఆగిపోతుంది? ముఖ్యంగా బయోసెక్యూరిటీ మెజర్స్ అండి. అంటే కొత్త వాళ్ళని ఫామ్లోకి రానివ్వకుండా, లేకుంటే అదనపుగా దానికి కొన్ని జాగ్రత్తలు అంటే ప్రికాషన్గా అంటే మెడిసిన్స్ అని నేను అడ్వైజ్ చేయొద్దు, కానీ కొంతవరకు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అంటే ప్రివెంట్గానే, అంటే జస్ట్ మనము ముందు జాగ్రత్త కోసమే వాడాల్సి వస్తుంది. దానికోసం వాడితే సరిపోతాయండి, అంతకుమించి ఏం చేయనవసరం లేదు, భయపడనవసరం లేదు. ఇది కూడా ఒక ఏరియా నుంచి వెళ్ళి ఇంకో ఏరియాకు స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా వెక్టార్స్ అంటే ఒక పక్షి ఈ మామూలుగా అడవి పక్షులు ఏవైతే ఉంటాయో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళిపోవడం వల్ల, లేకుంటే కీటకాల ద్వారా కానీ ఎలుకల ద్వారా కానీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర వెళ్ళి, లేకుంటే ఫార్మా కంపెనీ వాళ్ళు లేకుంటే ఫీడ్ కంపెనీ వాళ్ళు మామూలుగా ఫామ్కి వచ్చి వెళ్ళి ఇంకో ఫామ్కి వెళ్ళినప్పుడు, సో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంటుంది. అంతకుమించి అయితే ఒకవేళ ఇలాంటి మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి వచ్చే అవకాశాలు అయితే ఉండవు. అంటే బర్డ్ ఫ్లూ గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ చనిపోయిన పక్షులని మళ్ళీ ఎట్లా డిస్పోజ్ చేయాలి? వాటి ద్వారా మళ్ళీ స్ప్రెడ్ అవుతుందా చనిపోయిన పక్షుల నుంచి? ఖచ్చితంగా అవుతుందండి. అంటే ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా డిస్పోజల్ అని చేస్తేనే వస్తుంది. ఎందుకంటే చనిపోయిన కోళ్ళను మామూలుగా తవ్వి మామూలుగా కూడిపేయడం కానీ లేకపోతే తగలబెట్టడం కానీ ఈ 2 ఖచ్చితంగా చేస్తే
మిగతా వాటికి వచ్చే అవకాశాలు ఉండవు. వచ్చిన కొన్ని పక్షులకు అంటే మనకు కోళ్ళకు కొన్ని వస్తే ఇమీడియట్గా వాటిని సపరేట్ చేయాలి, ఫామ్ నుంచి సపరేట్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మిగతా కోళ్ళను కూడా కాపాడుకోవచ్చు. అంటే ఇప్పుడు పౌల్ట్రీ యజమానులు డిమాండ్ ఎక్కువ ఉంది ఆ వాస్తవం చికెన్కి, దానికోసం చెప్పి కొన్ని హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి త్వరగా వెయిట్ రావడానికి ప్రయత్నాలు ఇస్తుంది. ఇవన్నీ ఏమన్నా మనుషులపై ప్రభావం చూపుతాయి మాంసం తిన్నప్పుడు? అసలు దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది అసలు? అది కూడా టెక్నికల్గా మాట్లాడాలంటే అది వాస్తవం కాదండి. ఎందుకంటే మెడిసిన్ అనేది జనరల్గా ఇస్తూ ఉంటారు, అంతేకాని అది ఇంకొక దగ్గరికి వెళ్తా అనేది కాదు. ముఖ్యంగానైతే WHO అంటే యాంటీబయాటిక్స్ వాడొద్దని చెప్తున్నారు. ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే అది బాడీలో రిటైన్ అయ్యి అది మనం తింటే దానివల్ల కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది అంతే తప్ప మొత్తానికైతే ఇంజక్షన్లు ఇచ్చి మందులు వాడి పెంచుతారనేది కాదండి. ఎందుకంటే అది సాధారణ లక్షణం. ఇప్పుడు ఒక ఏదైనా జామ చెట్టు చూడండి, వితిన్ 6 monthsలో కోతకు అంటే కాయకు వస్తున్నాయి, అది ఒక బ్రీడ్లకు లక్షణం అన్నట్టు. అంతే తప్ప ఇంజక్షన్లు ఇచ్చి తొందర రావడానికి తొందర గుడ్లు పెట్టడానికి మాత్రం కాదు. అది దాని ఒక ముఖ్య లక్షణం అన్నట్టు. అంటే తక్కువ రోజులలో పెరిగి ఉత్పత్తి వచ్చే ఒక గుణం వాటికి ఉంటుంది, అంతేకాని ఇంజక్షన్ల వల్ల మందుల ద్వారా మాత్రం కాదు. మొత్తంగా ఆ చికెన్ వినియోగదారులకు ఏం చెప్తారు? ఒకవేళ బర్డ్ ఫ్లూ వచ్చినా, ఒకవేళ ఇతర డిసీజెస్ ఏమైనా వచ్చినా కూడా ఎట్లా అసలు వాళ్ళు వండుకోవడానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? అసలు నిజంగా వాటితో మనుషులకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఒకవేళ ఒకవేళ వస్తే బయోసెక్యూరిటీ అంటే ముందు జాగ్రత్తలు తీసుకొని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కు ఇది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడం ముఖ్య లక్షణం. ఇది మన టార్గెట్ అది. సో ఒకవేళ వచ్చినా కూడా ఈ చనిపోతాయండి ఖచ్చితంగా. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అది హై లెవెల్లో ఉంటుంది దాని ఒక పవర్. ఎందుకంటే పెద్ద జంతువులకు వ్యాపించే దాన్ని ఏమంటారు, మొత్తానికి సిక్ అవ్వడానికి చేస్తే కాబట్టి ఇది ఒక తక్కువ వెయిట్లో ఉంటాయి కాబట్టి తొందర చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చనిపోతాయి. మిగతా వాటి కూడా వచ్చిందేమో అన్న అపోహతోని తినకుండా ఉండడం మాత్రం అది ఉద్దేశం అయితే కాదు. ఖచ్చితంగా తినొచ్చు. మంచిగా ఉడకబెట్టింది ఒక 60 degrees సెంటీగ్రేడ్లో ఎలాంటి వైరస్ అయినా కూడా నాశనం అవుతుందండి. సో మనం జనరల్గా ఉడకబెట్టే దాంట్లో 100 degrees మెయింటైన్ చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండేయని నా ఉద్దేశం. మాంసం సంబంధించి ఇట్లయితే ఒకవేళ ఎగ్స్ సపోజ్ ఒక డిసీజ్ ఎఫెక్ట్ అయిన వాటి నుంచి వచ్చినట్టు ఎగ్స్ ఒకవేళ తింటే వాటితోనే ఎఫెక్ట్ ఉంటుందా? వాటిలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగానైతే అది వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారండి. అంటే తల్లి నుంచి వెళ్ళి గుడ్డు నుంచి వెళ్ళి మన తినే వాళ్ళకి అనేది ఇది ఒక వర్టికల్ ట్రాన్స్మిషన్. యూజువల్గానైతే అదొక కంప్లీట్ వాక్యూమేటెడ్ దాంట్లో గుడ్డు అనేది తయారవుతుంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్కి అంటే ఒక తల్లికి వచ్చిన జ్వరం అయితే లోపల పెరిగే బిడ్డకి అయితే జ్వరం అయితే రాదు. కాబట్టి అది రెండింటికి సంబంధం లేదు. ఒకవేళ తల్లి కోడికి ఏమైనా అయినా కూడా లోపల తయారయ్యే గుడ్డికి మాత్రం వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని సిస్టమ్ వేరు, దీని సిస్టమ్ వేరు. కాబట్టి మనం తినొచ్చండి, అదేం లేదు. మొత్తంగా ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్లు ఈ డిసీజ్ అని పక్కన పెడితే ఈ సీజన్ కూడా ప్రస్తుతమే టెంపరేచర్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఈ సమయం లోపల పౌల్ట్రీ యజమానులు ఎట్లాంటి జాగ్రత్తలు చేసుకోవాలి బర్డ్స్ మోర్టాలిటీ తగ్గడానికి? టెంపరేచర్ సమ్మర్ మేనేజ్మెంట్ అనేది ఒక స్పెషల్గా తీసుకుంటారు. మామూలుగా షెడ్ పైన గడ్డి వేయడం కానీ, లేకపోతే షెడ్ లోపల ఫాగర్స్ పెట్టడం ద్వారా కొంచెం టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటే నార్మల్ కండిషన్లో పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. లేకుంటే సైడ్కి కర్టెన్స్ అంటే గన్నీ బ్యాగ్స్తోని తయారు చేసిన కర్టెన్స్ తీసుకొచ్చి దాన్ని తడిపి అట్లా టెంపరేచర్ కంట్రోల్ చేసుకున్నట్టుంటైతే మనం మ్యాక్సిమం సమ్మర్లో కూడా మనం కోళ్ళను పెంచుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా కొద్ది రోజుల నుంచి అసలు సోషల్ మీడియాలో కొంత అపోహాలు వస్తున్నాయి, చికెన్ తింటే ఇట్లా చనిపోతున్నారు అని చెప్పేసి. సో ఇది మొత్తంగా చికెన్ ప్రియులు ఆందోళన ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళందరికీ? చికెన్తో ప్రాబ్లం లేదంటారా? వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? ఇది ప్రతి సంవత్సరం వచ్చే రోగమేనండి. సస్పెక్ట్ చేస్తున్నారు బర్డ్ ఫ్లూ అని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఇప్పుడు ల్యాబ్లోకి వచ్చిన తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసి మీకు చెప్తారు. ఒకవేళ నిజంగా బర్డ్ ఫ్లూ అని అయితే డెఫినెట్గా ఇదివరకు ప్రతి సంవత్సరం వచ్చేదే, ప్రతి సంవత్సరం నార్మల్కి వచ్చింది, ప్రతి సంవత్సరం తిన్నారు, దానివల్ల ఎవరికి ఏం కాలేదు. ఒక సర్టెన్ డిగ్రీ టెంపరేచర్లో ఎలాంటి వైరస్ అయినా, ఎంత పెద్ద వైరస్ అయినా చనిపోయడానికి అవకాశం, నాశనం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎలాగో ఉడకబెట్టింది 100 degrees ఎబోనే కాబట్టి మనం వీటిని తినడం వల్ల ఎలాంటి మనకు అనారోగ్యానికి గురవ్వం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఇది చూసాం ప్రస్తుతం వస్తున్నటువంటి ఇన్ఫెక్షన్లు H1N1
బర్డ్ ఫ్లూగా కూడా భావిస్తున్నాం. అది రిపోర్ట్స్ వచ్చాక కూడా పూర్తి వివరాలు తెలిస్తే, అయినప్పటికీ కూడా చికెన్ ప్రియులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాన్ని 100 degrees ఎబోనే బాయిల్ చేస్తాం కాబట్టి ఆ వైరస్ కూడా బతికే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. మరోవైపు సీజన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి పౌల్ట్రీ యజమానులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ.